వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. మంత్రి కొండా సురేఖ పైన యాక్షన్ నిజంగానే హైకమాండ్ తీసుకుంటుందా? ఎందుకంటే ఇప్పుడు హైకమాండ్ కోర్టులోకి బాల్ వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ హైకమాండ్ అంత సాహసం కొండా సురేఖ పైన కఠిన చర్యలు తీసుకుంటుందా అన్న డిస్కషన్ పెద్ద ఎత్తున జరుగుతోంది. మరి నిజంగా సెప్టెంబర్ 2 తర్వాత ఈ యొక్క మొత్తం ఎపిసోడ్లో కొండా ఎపిసోడ్లో అసలు ఆట మొదలు కాబోతున్నట్లుగా తెలుస్తుంది. అసలు సెప్టెంబర్ 2 డెడ్ లైన్ ఏంటి, ఎందుకు అప్పటిదాకా ఆగాలి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో చివరి దాకా చూడండి. అట్లాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి తెలంగాణ కాంగ్రెస్లో కొండా సురేఖ ఎపిసోడ్ ఇప్పుడు కీలకమైనటువంటి మలుపు తిరిగింది. ఏంటా మలుపు అంటే, ఇప్పటి వరకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున రగిలినటువంటి ఈ యొక్క వివాదం గాంధీ భవన్ను దాటి ఇప్పుడు ఏకంగా ఢిల్లీ హైకమాండ్ టేబుల్ మీదకి చేరింది. ఒకవైపు కొండా సురేఖ పైన క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్, వాళ్ళు చర్యలకు సిఫార్సు చేయటం, మరోవైపు కొండా మురళి ఏకంగా రంగంలో దిగి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో భేటీ అవ్వటం, ఆ తర్వాత బట్టి విక్రమార్క గారు నేరుగా బెంగళూరుకు వెళ్ళి అక్కడ ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున్ ఖర్గేతో కూడా భేటీ కావడం. ఇక ఇప్పుడు అందరి చూపు సెప్టెంబర్ 2 మీద. ఎందుకు అంటే సెప్టెంబర్ 2వ తేదీన ఢిల్లీకి కేసీ వేణుగోపాల్ రాబోతున్నారట. కేసీ వేణుగోపాల్ మనందరికీ తెలుసు, ఏఐసిసికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆర్గనైజేషనల్ జనరల్ సెక్రటరీ. మరి ఆయన రాబోతున్నటువంటి నేపథ్యంలో ఆ తర్వాత మాత్రమే కొండా సురేఖ విషయంలో తుది నిర్ణయం ఉండబోతుంది అనేది చర్చ జరుగుతోంది. మరి ఇది కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. అంటే ఇప్పటి వరకు జరిగిందంతా ఒక ఎపిసోడ్ మాత్రమేనా అని ప్రశ్న మీకు రావచ్చు. కానీ అసలు నిర్ణయం మాత్రం సెప్టెంబర్ 2 తర్వాత మాత్రమే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, కొండా సురేఖ గారి వ్యవహారంలో ఇప్పటి వరకు క్రమశిక్షణ కమిటీ తన సిఫార్సుల్ని అధిష్టానానికి పంపింది. అంటే రాష్ట్ర కాంగ్రెస్ పరిధిలో ఉండాల్సినటువంటి వివాదం ఇప్పుడు హైకమాండ్ నిర్ణయం తీసుకునే స్థాయికి వెళ్ళిపోయింది. ఇలాంటి సమయంలో కొండా మురళి గారు అకస్మాత్తుగా ఒక్కసారిగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని కలవటం ఎందుకు అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న. అంటే రాజకీయ వర్గాల్లో దీని మీద ఒక కొత్త చర్చ స్టార్ట్ అయింది. ఏంటంటే, కొండా మురళి గారు రాయబారం కోసం ఏమన్నా వెళ్ళారా, లేదంటే సర్దుబాట్ల కోసం ఏమన్నా వెళ్ళారా, లేదా తమ వాదనను హైకమాండ్కి చేరవేయడానికి కొండా ఎవరైతే మురళి ఉన్నారో ఆయన బట్టి విక్రమార్కని కలిశారా అని. ఇంకా కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే, బట్టి విక్రమార్క గారు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదన్న ప్రచారం కూడా జోరుగా పొలిటికల్ సర్కిల్స్ జరుగుతోంది. అంతేకాదు, క్రమశిక్షణ కమిటీ నిర్ణయమే ఫైనల్ అన్న లైన్ని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైతే లండన్ నుంచి రాగానే ఒక క్లారిటీ ఇచ్చేశారో ప్రెస్ మీట్ తర్వాత, దాంతో మొత్తం ఎంటైర్ గేమ్ అంతా కూడా హైకమాండ్ మీద షిఫ్ట్ అయిపోయింది. అంటే కొండా కుటుంబం నుంచి రాయబారం ఇవాళ బట్టి విక్రమార్క ద్వారా వచ్చినా, లేదు రాష్ట్ర నాయకత్వం నుంచి కూడా ఒత్తిడి వచ్చినా, ఇక నిర్ణయం తీసుకోవాల్సింది క్రమశిక్షణ వ్యవస్థ, పార్టీ హైకమాండ్ అన్న సంకేతాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రధానంగా బట్టి బెంగళూరు ప్రయాణం ఎందుకు కీలకం అంటే, ఇక్కడ కొండా మురళితో భేటీ తర్వాత బట్టి విక్రమార్క గారు బెంగళూరుకు వెళ్ళారు. అక్కడ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో భేటీ అయ్యారు. ఆ భేటీలో ఖచ్చితంగా కొండా సురేఖ వ్యవహారం పైన మాత్రమే చర్చ జరిగిందన్న వార్తలు వస్తున్నాయి. ఆయన స్పష్టమైనటువంటి ఒక మెసేజ్ ఖర్గే గారికి ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. సో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిష్కారం కానటువంటి కొండా పంచాయతీ ఇప్పుడు నేరుగా హైకమాండ్ స్థాయికి వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తోంది. ఇక అదే నిజమైతే బట్టి దగ్గర కొండా మురళి చెప్పినటువంటి మాటలు ఏంటి, ఇప్పుడు బట్టి ఖర్గే గారికి ఏం చెప్పారు, అట్లాగే కొండా కుటుంబానికి ఉపశమనం నిజంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో దక్కే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి, లేదంటే పార్టీ క్రమశిక్షణ విషయంలో కఠినంగా వ్యవహరించాలా అన్న ప్రశ్నలు ఇప్పుడు హైకమాండ్ మధ్యలో డైలమాలో ఉన్నటువంటి ప్రశ్న. అంటే ఈ యొక్క డైలమా హైకమాండ్ కూడా నడుస్తోంది. మరొక వైపు ఏంటి, కొండా మురళి ఏమంటున్నారు, ఆయన స్పష్టంగా పార్టీ మారే ప్రసక్తే లేదని కొండా మురళి గారు తెగేసి చెప్తూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ను స్పష్టంగా వీడే వ్యవహారం కాదని, అధిష్టానం పైన తమకు పూర్తి నమ్మకం ఉందని, తమ కుమార్తె చేసినటువంటి వ్యాఖ్యలకు తమకు సంబంధం లేదని చెప్పే ప్రయత్నం కొండా మురళి చేస్తూ ఉన్నారు. ఇది చాలా కీలకమైనటువంటి రాజకీయ సంకేతంగా మనం దీన్ని చూడాలి. ఒకసారి ఆయన ఏమంటారో వినండి. మేము కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు. సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ గారి మీద, ప్రియాంక గాంధీ మీద సంపూర్ణ విశ్వాసం ఉంది. మీరేం దీన్ని ఆతృతగా తీసుకోవద్దు. నిన్ననేం లేదు.
ఏం లేదు, బాగున్నాం అన్న అంటే బాగున్నాం అనుకున్నాం, మాట్లాడినాం, వచ్చినాం, అంతే. ఏం దాన్ని డిస్కషన్ నేను చేయలేదు, దానికి నాకు సంబంధం లేదు. అది నా బిడ్డ ఇష్యూ. 35 సంవత్సరాలు ఉన్నాయి దానికి, ఇలా దానికి బిడ్డకు 15 సంవత్సరాలు ఉన్నాయి, వాళ్ళ ఇష్యూ అది. నేను ఇప్పుడు ఏం మాట్లాడన్నా, ప్లాన్ ఏదో అది ఏం చేసింది, ప్లాన్ బిలో ఏం చేసుకుంటుందో నా బిడ్డకు తెలుస్తుంది, నాకు తెలుస్తుందా అన్న. ఇప్పుడు కవిత గారు పోయారు, వాళ్ళది వాళ్ళు, మాది మేము. మా బిడ్డ మా కుటుంబం అన్న, సంబంధం ఏంటి? సంబంధం ఏంటి? నాకు ఉన్నదే ఒక బిడ్డ. మేము కాంగ్రెస్ పార్టీని చూసారు కదా, కొండా మురళి గారు స్పష్టంగా ప్లాన్ ఏ అయిపోయింది, నెక్స్ట్ ప్లాన్ బి ఏంటి అన్నది ఆమె కొండా సుష్మిత గారు తేల్చుకోవాల్సినటువంటి సందర్భం. మరొక వైపు ఆమె నా కుటుంబం, ఉన్నదే ఒక కూతురు మాట్లాడినటువంటి వ్యాఖ్యలకి నాకు సంబంధం ఏంది అంటున్నాడు. మరి ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారి దగ్గరికి హుటాహుటిన పరుగులు పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అంటే ఒకవైపు ఏమన్నా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏమన్నా చర్యలకు ఉపక్రమిస్తుందని భయం ఏమన్నా కొండా దంపతుల్లో ఏమన్నా ఉందని అనుకోవాలా? లేదా అలా అంటూనే ఇంటర్నల్గా జరిగినటువంటి భేటీ సారాంశం బట్టి ఇంకొక వైపు అధిష్టానంతో సయోధ్య కోసం ఏమైనా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయా? ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే కొండా కుటుంబం ఇప్పుడు ఎలాంటి రాజకీయ వ్యూహంతో ముందుకు వెళ్తుంది అన్నదే ఒక బిగ్ క్వశ్చన్ పొలిటికల్ వర్గాల్లో వస్తోంది. అయితే ఇవాళ కొండా ప్లాన్ బి ఏంటి అన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. అది వాస్తవానికి అసలు హాట్ టాపిక్ కూడా అదే. ఎందుకు అంటే కొండా సురేఖ గారిపైన కనుక చర్య తీసుకుంటే రేవంత్ ప్రభుత్వం యొక్క గుట్టు స్కాములకు సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం బట్టబయలు చేస్తా అని గతంలోనే కొండా సుష్మిత గారు డైరెక్ట్గా చేసినటువంటి వ్యాఖ్యలు. మరి ఆ నేపథ్యంలో ఆమె కనుక అంటే ప్లాన్ బిలో భాగంగా ఆమె ఏమన్నా ఖచ్చితంగా ఇతర పార్టీ కండువా ఏమన్నా, ఇది బీజేపీయా లేకుంటే జనసేన, ఇట్లా పార్టీలు ఏమన్నా కండువాలు కప్పుకునే అవకాశం ఏమన్నా ఉందా? మరి కొండా సురేఖ గారు పార్టీగా లాయలిస్ట్గా ఉంటూనే మరి కొండా సురేఖ దంపతులు కాంగ్రెస్లోను, కూతురేమో వేరే పార్టీలోకి వెళ్ళే అవకాశం ఎంతవరకు ఉంటుందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్లో బాగా జోరుగా సాగుతుంది. ఎందుకంటే పూర్తిగా రేవంత్ రెడ్డి గారికి టార్గెట్ చేసినటువంటి కొండా సుష్మిత ఇవాళ అవుట్ రేట్గా ఒక సీఎం రేవంత్ రెడ్డి గారికి అట్లాగా ఆయన వర్గానికి ఒక స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చింది. మరి ఈ నేపథ్యంలో ఒక రకంగా చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డి గారే కొండా దంపతులను, కొండా ఫ్యామిలీని ఎప్పుడైతే పరకాల్లో టికెట్ అంశం చర్చనీయాంశంగా మారిందో ఆయన ప్రకటించారో ఒక రకంగా కెలికి మరి ఇప్పుడు పరువు తీసుకున్నట్టుగా అయింది. మరి ఆమె ఇవాళ మంత్రివర్గంలో కొనసాగుతారా, లేదంటే పార్టీ ఏం చేస్తుంది, క్రమశిక్షణ చర్యలు ఏ స్థాయిలో ఉంటాయి అన్నదే ఇవాళ బిగ్ డిస్కషన్ జరుగుతుంది. కానీ ఇదేమన్నా మొత్తం మధ్య మార్గాన్ని ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ఎంచుకుంటారా అన్నది కూడా ఇవాళ డిస్కషన్లో ఉంది. అదే సమయంలో చర్యలు కనుక తీసుకుంటే కొండా కుటుంబం నెక్స్ట్ స్టెప్ ఏంటి? మరి నిజంగానే మంత్రివర్గం నుంచి బర్త్రాఫ్ చేసినా లేదంటే ఇంకేమన్నా చర్యకు ఉపక్రమించినా మరి కొండా దంపతుల యొక్క స్టెప్ ఏంటి అనేది కూడా రాజకీయ వర్గాల ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తోంది. మరి పార్టీ నుంచి బయటికి వెళ్లేదే లేదని తెగేసి చెప్పినటువంటి కొండా మురళి గారు ఆయన మాటలు బట్టి నేపథ్యంలో పార్టీలోనే ఉండి రాజకీయ పోరాటం చేస్తారా? అధిష్టానం ముందు తమ వాదనను మరింత బలంగా ఏమన్నా వినిపిస్తారా? ఢిల్లీకి ఏమన్నా మళ్ళీ వెళ్ళే ఛాన్స్ ఏమన్నా ఉంటుందా? చివరి నిమిషంలో ఏదైనా రాజీ ఫారంలా ఏమన్నా బయటకు వస్తుందా? ఇవన్నీ ఇప్పుడు సస్పెన్స్గానే కొనసాగుతూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో. కానీ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ సెప్టెంబర్ 2న ఢిల్లీకి చేరుకున్న తర్వాత క్రమశిక్షణ కమిటీ సిఫార్సులపైన చర్చ జరిగి దాని తర్వాత ఒక ఫైనల్ డెసిషన్ వచ్చే అవకాశం ఉందన్న సమాచారం అయితే స్పష్టంగా అనిపిస్తుంది. సో ఇప్పటివరకు జరిగినటువంటి సమావేశాలు కానీ, భేటీలు కానీ, రాయబారాలు కానీ, ఇక చర్చలు కానీ ఇవన్నీ ఒకవైపు అయితే కేసీ వేణుగోపాల్ రాక తర్వాత తీసుకునే నిర్ణయం మరొక వైపు అంటున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ అందరి చూపు సెప్టెంబర్ 2 మీద ఉందన్న చర్చ నడుస్తుంది. అంటే కొండాకు సంబంధించినటువంటి నెక్స్ట్ ఫ్యూచర్కి సెప్టెంబర్ 2 డెడ్ లైన్గా కనిపిస్తుంది. సో ఇక్కడ ఎంటైర్ థింగ్ చూస్తే ఒకసారి ఈ ఎపిసోడ్ చూస్తే రేవంత్ రెడ్డి గారి లైన్ స్పష్టంగా క్లారిటీగా ఉంది, బట్టి గారు ఒక లైను, హైకమాండ్ ఒక లైన్. అంటే ఇప్పుడు ఈ 3 లైన్లని డాట్స్ని కలిపి చూస్తే మరింత ఆసక్తికరంగా ఈ ఎపిసోడ్ కనిపిస్తుంది. అంటే రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, క్రమశిక్షణ కమిటీ నిర్ణయమే ఫైనల్ అన్నది ఆయన లైన్, స్పష్టంగా పార్టీ మీద నెట్టేశారు. ఇక బట్టి విక్రమార్క గారు ఏమంటారు, కొండా మురళి రాయబారానికి ఎంతవరకు ఆయన స్పందిస్తారని సస్పెన్స్. ఎందుకంటే ఆయన పెద్ద ఇంట్రెస్ట్ చూపడం లేదనేది బయట పొలిటికల్ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఇక హైకమాండ్ పరిస్థితి ఏంటి, క్రమశిక్షణ కమిటీ సిఫార్సులు ఇప్పటికే ఇచ్చింది కాబట్టి ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు హైకమాండ్ డైలమాలో కొనసాగుతూ ఉంది. మరి తీసుకుంటే ఒక బాధ, తీసుకోకపోతే ఒక బాధ. మరి వాళ్ళ కొండా సురేఖ గారిని కాపాడే చివరి ప్రయత్నమా,
ఇదంతా కూడా ఈ చర్చల సారాంశం కొంత వేడి తగ్గించే ప్రయత్నమా, లేదు అంటే చర్యకు తీసుకునే ముందు చివరి నిమిషంలో జరుగుతున్నటువంటి ఒక అభిప్రాయ సేకరణ లాంటి ఏమైనా రాజకీయ చర్చల, ఇదంతా తేలాల్సినటువంటి అవసరం ఉంది. లేదు అంటే మరి కొండా సురేఖ పైన క్రమశిక్షణ కమిటీ సిఫార్సులను అధిష్టానం అమలు చేస్తే ఖచ్చితంగా రాజకీయంగా నష్టం జరగకుండా ఏదైనా మధ్య మార్గంగా ఇంకేమైనా కాంగ్రెస్ పార్టీ ఎంచుకుంటుందన్నది తేలాలి. మరి ఇవాళ ప్రధానంగా ఖర్గే ఏం నిర్ణయం తీసుకుంటారు, కేసీ వేణుగోపాల్ వచ్చాక ఏం జరుగుతుంది, మరి అధిష్టానం డెసిషన్ ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా సెప్టెంబర్ 2 తర్వాత కొండా సురేఖ రాజకీయ భవితవ్యం ఏంటి అనేది స్పష్టంగా తేలే అవకాశం ఉంటుంది. ఇదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో కూడా బిగ్ డిస్కషన్ జరుగుతుంది. మీరు కూడా ఖచ్చితంగా ఒకవేళ హైకమాండ్ కనుక కఠిన నిర్ణయం తీసుకుంటే కొండా కుటుంబం తర్వాతి అడుగు ఏమై ఉంటుంది, మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.